కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. హుస్నాబాద్ ప్రధాన రహదారిపై అన్నదాతలు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం కూడా చేతకాని సర్కారుపై నిరసన తెలిపారు. ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఆరేపల్లి ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రోజుకు ఒకే లారీ పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం బస్తాలలో నింపి కాంటా వేయించి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. కొనుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నేనేం చేయాలి? 30 ట్రిప్ల వర్లిని ఆడ ఎండబోసి పోసిన, మార్కెట్లో జాలేపితే మాడ స్కూల్ రోడ్డు మీద పోసిన. నేను మళ్ళీ స్వయాన నేనే వడ్లు పట్టి తీసుకొచ్చి మళ్ళీ ఐకేపీలో పోతే 30 ట్రిప్ల వర్లినికి ఎక్కడే అంటే నేను ఏం సమాధానం చెప్పాలా సార్? నేను ఇప్పుడు 12వ తారీఖు వచ్చిన, 12వ తారీఖు నుంచి బయట ఎండబోసి పంట మీద తీసుకొచ్చి పోతే ఈ వడ్లు ఎక్కడే అంటాను. వెంటనే కాంటలు కావాలి, మాకు బట్టలు పోవాలి. అక్కడ 5 వస్తున్నాయి కదా, 2 లారీలు అనేది పంపి మట్టిలో మెట్టుకున్నా మట్టి ఉంటున్నాం. ఎట్లా మా పరిస్థితి ఎప్పుడు వర్షం వస్తే నడిచినాయి, మళ్ళీ కర్ర పోసుకుంటుంది. మనం బీపీ ఎక్కువ తక్కువ అయింది. మన దవాఖాలు ఉన్నాం, వారం రోజులు ఇప్పుడు దవాఖాలు వచ్చి ఇప్పుడు అని ఇప్పుడు 2 నెలల సార్ అని ఇక అని కూడా పోతారు కదా, ఎత్తారు గాడికి వస్తారు. ఒకటి లారీ పంపిస్తారు, సగం అని ఎత్తారు, ఆడ పెడతారు, పోతారు. కాంట పెట్టినా కాంట పెడితే మా కాంట పెట్టే పోడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి తెలుసుకుందాం. రంగాచారి, హుస్నాబాద్ ప్రధాన రహదారిపై అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు కదా సిద్దిపేట జిల్లాలో. వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెట్టాము, కానీ కొనేవాళ్ళు లేకుండా పోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ చేస్తున్నారు కొనాలని ప్రభుత్వాన్ని. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగానే కాకుండా అటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, అటు సంగారెడ్డిలో, మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. గత నెల రోజులుగా మార్కెట్ యార్డులలో, ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్మడం కోసం తీసుకొచ్చినటువంటి రైతులు అక్కడ కొనేవాళ్లు లేక ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం ఒక కొనేందుకు సంబంధించిన ఏర్పాటు కూడా చేయని నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు, ధర్నా చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు హుస్నాబాద్ ప్రధాన రహదారి వద్ద రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇప్పుడు మనకున్న సమాచారం, ఇప్పుడు ఈ క్షణంలో తోర్నాల, సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల వద్ద మెదక్ రామాయంపేట రహదారిపై, సిద్దిపేట రహదారిపై వాళ్ళు బైఠాయించి ఆందోళన చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయింది. ఇట్లా పలు చోట్ల రైతులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన ఇప్పటి వరకు కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వరి ధాన్యం వస్తున్నది. ఇంతకు ముందు పొద్దుతిరుగుడు పంటలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అట్లాగే మొక్కజొన్న కూడా ఈసారి రైతులు పెద్ద ఎత్తున వేసి మొక్కజొన్న పంటల అమ్మకం కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. వాటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏదో తూతూ మంత్రంగా కొన్ని క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసి మేము కొనుగోలు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకోవడం కోసం మాత్రమే అక్కడక్కడ ఏదో చేస్తున్నారు తప్ప రైతులు తెచ్చినటువంటి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసమైనటువంటి చిత్తశుద్ధి కనిపించడం లేదు. దానికి తోడుగా ఇటీవల వర్షాలు కూడా పడుతున్నాయి, అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, రాళ్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. అట్లాగే పంటలన్నీ కూడా దెబ్బతినిపోయే పరిస్థితి ఒకవైపు ఉన్నది. కోతకు వచ్చినటువంటి పంటలు ఒకవైపు దెబ్బతినిపోతుండగా అటు ధాన్యం అమ్మకం కోసం తీసుకొచ్చినటువంటి ధాన్యం కూడా మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ సెంటర్లో తడిసి ముద్దై రైతులంతా కూడా నష్టపోతున్న పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. హుస్నాబాద్ లో కూడా 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షం కారణంగా అక్కడి మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ధాన్యం, వరి ధాన్యము, అట్లాగే ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి వరి ధాన్యాలన్నీ కూడా తడిసిపోయి రైతులంతా ఆవేదన చెందారు. నిన్న కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి సమీక్షా సమావేశం పెట్టి కొనుగోలు